అని పిలవడానికి అలవాటు పడిన మనకు మేం వస్తున్నామని చెప్పడం గర్వంగా ఉంటుంది. నేల మీద నుంచి నెలవంకను చూడటమే తెలిసిన మనకు అంత ఎత్తు నుంచి భూగోళమే నెలవంకలా కనిపిస్తున్నందుకు ఆనందం కలుగుతుంది. ఆర్జెమిస్ ప్రయాణంలో మరెన్ని అద్భుతాలు చూడబోతున్నామో తెలియదు కానీ ఆ నలుగురిని మోసుకుంటూ నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన ఆ దృశ్యమే ప్రపంచాన్ని సంభ్రమంలో ముంచెత్తింది. అంతరిక్షం నుంచి అందుతున్న ఆ పుడమి చిత్రాలు మనసు పులకరించేస్తున్నాయి. చంద్రుడి మీదకు ఉరికేందుకు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆ యాత్రికులకు వెనుకగా భూగోళం ఎంతో అందంగా కనిపించిందట. 10 రోజుల పాటు ఈ యాత్ర సేకరించబోయే జ్ఞానం, అందించబోయే అనుభవం చంద్రుడి మీద మరో 2 ఏళ్లలో కాళ్ళు ఉండడానికి ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గురుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఉపకరిస్తాయి. వారంలో వెనక్కు వస్తానని బయలుదేరిన సునీత విలియమ్స్ నెలల తరబడి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొని మళ్లీ నేల మీద కాళ్ళూనుతానో లేదో తెలియని స్థితిలో తాను అక్కడి నుంచి తెలుసుకున్న సత్యాలు కొన్ని ఆ తరువాత మనకు తెలియజెప్పింది. మొత్తం సౌర వ్యవస్థలో ఈ భూమి చాలా చిన్నదని చెబుతూ మనకే అంతా తెలుసు అన్నది పచ్చి అబద్ధమని, తెలిసిన దానికంటే తెలియందే ఎక్కువని ఆమె గుర్తు చేసింది. అంతరిక్షం నుంచి భూమిని చూసిన తరువాత జీవితం పట్ల తన దృక్పథమే మారిపోయిందన్నారు ఆమె. అది నిర్వేదం కాదు. అక్కడి నుంచి ఎంతో అందంగా ఒకటిగా కనిపించే ఈ భూమి మీద దేశాల మధ్య ఉన్న చీలికలు, అడ్డుగోడలు, ఆధిపత్య పోరాటాలు ఆమెకు తుచ్చమైనవిగా అనిపించాయి. అంతరిక్షం నుంచి మన గ్రహాన్ని చూస్తే అంతా ఒకటిగానే ఉంటుంది. అదే నేల, అదే నీరు, అదే గాలి. సాటి మనుషులపై ద్వేషం ఊహకు కూడా అందనిది, అర్థం లేనిదన్నారామె. చందమామను చుట్టి రావడానికి ఆర్జెమిస్ తన అంతరిక్ష యాత్ర ఆరంభించిన వేళలోనే ప్రస్తుతం భూగోళం మీద జరుగుతున్న యుద్ధాలన్నింటినీ దయుంచి ఆపేయమంటూ 4000 మంది శాస్త్రవేత్తలు ఓ బహిరంగ లేఖ రాశారు. నోబెల్ సహా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందిన అనేకులు దీని మీద సంతకాలు చేశారు. సాటి మనిషిని ప్రేమించలేనివాడు, మానవ జాతి మనుగడను కాంక్షించలేనివాడు శాస్త్రవేత్త కాలేడని అంటారు. కాస్తంత మానవత్వంతో వ్యవహరించి ఈ యుద్ధాన్ని ఆపాలని వారంతా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహును, ఐక్యరాజ్య సమితి అధినేతను ఈ లేఖలో కోరారు. ప్రపంచాన్ని ఆధునిక యుగంలోకి తీసుకుపోవాలని శాస్త్రవేత్తలంతా కృషి చేస్తుంటే కొందరు స్వార్థపరులైన దేశాధినేతలు ఈ భూమండలాన్ని వేలాది సంవత్సరాల వెనక్కు నెట్టేస్తున్నారని, యుద్ధాలు ఇలాగే కొనసాగితే దాని దుష్ప్రభావం ఈ గ్రహం మీద తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరించారు. ఓ పక్క యుద్ధాల్లో దేశాలు ధ్వంసమైపోతూ వేలాది మంది కన్నుమూస్తూ లక్షల మంది నిరాశ్రయులైపోతుంటే మిగతా ప్రపంచమంతా యుద్ధం సృష్టించిన విపరీత పరిస్థితులకు బలైపోతోంది. సుదీర్ఘ కాలంలో మానవ ఆవాసాల ఏర్పాటుకు ఆర్జెమిస్ యాత్ర ఉపకరిస్తుందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. యుద్ధాలతోనూ ప్రకృతి విధ్వంసంతోనూ ఈ భూమండలాన్ని సర్వనాశనం చేస్తున్నవారు తమ భావితరాల ఉనికి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని కొందరు ఎగతాళి చేస్తున్నారు. చంద్రుడి మీద ప్రయోగాల్లో ముందంజలో ఉన్న చైనాను వెనక్కు నెట్టేందుకు ఆర్జెమిస్ యాత్ర అమెరికాకు ఉపకరిస్తుంది. నాసా తన ఇతర ప్రణాళికలన్నీ పక్కనబెట్టి 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి దగ్గరకు పరుగులు పెట్టడానికి చైనాతో పోటీ ప్రధాన కారణం. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజాన్ వంటి సంస్థలను సైతం నాసా తనకు సాయంగా రంగంలోకి దించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకొని మరో 2 ఏళ్లలో ఆర్జెమిస్ 4 మిషన్ ద్వారా అమెరికన్లను అక్కడ దింపేందుకు సిద్ధపడుతోంది. మొన్న ఫిబ్రవరిలో చైనా తన శక్తివంతమైన మార్చి 10 రాకెట్ కు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అది కూడా మరో 4 ఏళ్లలోపే చైనీయులను అక్కడ దింపే అవకాశాలు ఉన్నాయి. ఈ పరుగు పందెంలో ఎవరు ముందుగా చందమామ మీద కీలక ప్రాంతాల్లో మకాం వేస్తారన్నది అటుంచితే ప్రపంచ శాస్త్రవేత్తలంతా అభ్యర్థించినట్లుగా
అన్ని యుద్ధాలకు స్వస్తి చెప్పి ముందు మానవ సమాజాన్ని రక్షించుకోవడం ముఖ్యం.